ఎంతో శ్రద్ధగా దేవుని స్తుతించడానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నానండి. చిన్న ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, చక్కని విషయాలు మాకు నేర్పించండి, బుద్ధి జ్ఞానము మాకు అనుగ్రహించండి. మరి మేము మోసపోకుండా మిమ్మల్ని తండ్రిగా కలిగి ఉండటానికి మీరిచ్చిన ఈ మహాభాగ్యం ఎంతో గొప్పది తండ్రి. అందుని బట్టి వందనాలు ప్రభా. క్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, వాక్యం నేర్చుకుంటాం అనేది మానవ జీవితాల్లో చాలా ఉత్తమమైన మంచి పని. గత వారం మీకు కొన్ని విషయాలు చెప్పాం. అబ్రహాము తన యొక్క పితరులు దేవతా ఆరాధన చేసిన వారు, విగ్రహారాధన చేసేవారు. అటువంటి వారి కుటుంబంలో అబ్రహామును దేవుని ఎన్నుకుని అబ్రహాముకి దేవుడు దైవ ప్రత్యక్షతనిచ్చాడు. తన నామమై మార్గమే వాడుకున్నాడు. ఓకే, ఈరోజు మరి భారతదేశంలో మనం చుట్టుపక్కల ఉన్న సోదరులను ఆలోచిస్తే ఎక్కువ శాతం మంది విగ్రహారాధన చేసేవారు. మన సోదరులు వారు దేవత ఆరాధన చేస్తున్నారు. దేవుడు, దేవత, దెయ్యము, లేకపోతే సాతాను. ఆలోచించండి, ఈ దేవతలు అనబడినవి ఎలా ఉన్నవి? ఎవరు కలగజేశారు? దేవతల యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? దేవతలకు దేవునికి ఉన్న సంబంధం ఏంటి? దేవతలకు మరి సాతానుకు ఉన్న సంబంధం ఏమిటి? ఇటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా దేవుడు రాయించాడు. నిజంగా బైబిల్ గ్రంథం అంటే మానవ జీవితములో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చే గ్రంథం. కనుక ఈరోజు దేవతల యొక్క పుట్టు పూర్వోత్తరాల కోసం కొంచెం నేర్చుకుందాం. ఓకేనండి. 96వ కీర్తన 4వ వచనం చదువుదాం. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజ్యనీయుడు. అంటే 96వ కీర్తన రాసేటప్పటికే చాలా దేవతలు అనబడిన వారు ఉన్నారు. ఆ దేవతలు దేవుని స్థానములో పూజలు అందించుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో మరి బహుశా దావీదు గారు అనుకుంటాను, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, అన్ని జనుల్లో ఆయన నామం ప్రచురించుడి అంటూ యెహోవాయే మహాత్యము గలవాడు, ఇంకెవరికి మహాత్యము లేదు అని. మళ్ళీ 7వ వచనం వ్యర్థ విగ్రహమును బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు, సమస్త దేవతలు ఆయనకు నమస్కారము చేయును. సమస్త దేవతలు దేవునికి నమస్కారం చేయాలంటున్నారు. ఇంకా 9వ వచనం, యారియనగా యెహోవా భూమి అంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు, భూమి మీద ఏ శక్తులు ఉన్నా వాటన్నిటికంటే పైగా దేవుడే మహోన్నతుడు, మహా ఉన్నతమైన వాడు. దేవుని కంటే ఉన్నతమైన వారు ఎవ్వరూ లేరు. దేవతలు అనబడినవి కానీ, ప్రభువులు అనబడిన వారు కానీ, రాజులు అనబడిన వారు కానీ ఎవరైనా ఉన్నారు అంటే వారందరూ ఎవరి ఆధీనంలో ఉన్నారంటే దేవుని ఆధీనములోనే, దేవునికి పైగా లేరు. అంటే దేవుని యొక్క శక్తిని బీటౌట్ చేసేవారు కాదు. వీరందరూ దేవునికి నమస్కారం చేయాలి. అంటే మహోన్నతుడు ఎవరు? దేవుడే. మరలా 5వ వచనం, 96లో 5వ వచనం,
96లో 5వ వచనం. జనములు దేవతలందరూ ఒట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. అంటే దీని అర్థం ఏంటంటే, సృష్టిని చేయటములో దేవతల పాత్ర ఏమీ లేదు. సృష్టిని చేయటములో యెహోవాయే. ఈ సృష్టికి మూలం, సృష్టికర్త ఎవరంటే ఒక్క యెహోవాయే. దేవతలు ఎవరు ఈ సృష్టిని చేయలేదు. సో ఈ సృష్టిలో దేవతలు అనబడినవి ఉన్నవి కానీ సృష్టి మీద వాటికి అధికారం లేదు. ఇంకా దేవతల గురించి, విగ్రహాల గురించి చెప్పాలి అనుకుంటే ఏమన్నాడు దేవుడు? ఒట్టి విగ్రహములే, ఒట్టి విగ్రహములే, ఒట్టివి, ఒట్టివి అంటే గట్టివి కాదు. ఇది ఒట్టిదిరా, ఒట్టి కుండ అంటే నీళ్లు లేవురా అని అర్థం. నీళ్లు లేని కుండను ఒట్టి కుండ అంటారు. ఏమంటే ఒట్టిపోయింది అంటే శక్తిని కోల్పోయింది. ఒక విగ్రహములో కానీ, మనం దేవత అనబడే దానిలో కానీ ఏమి లేదని దేవుడు చెప్తున్నాడంటే ఒట్టిది, శక్తి లేనిది. కానీ మన సోదరులు ఏమనుకుంటున్నారు పాపం వాళ్ళు? ఇదిగో ఈ విగ్రహము మా దేవత, ఈ విగ్రహంలో గొప్ప శక్తులు ఉన్నాయి, మా దేవతకు, ఈ విగ్రహానికి గొప్ప శక్తులు ఉన్నాయి. ఈ విగ్రహానికి మేము మ్రొక్కితే, పూజిస్తే, బలిస్తే వర్షాలను ఆపగలవు, మేము పూజిస్తే వర్షాలను కురిపించగలవు, మా తల్లి, మా అమ్మవారు మాకు సమస్త ఆరోగ్యాలను ప్రసాదించగలరు అని పాపం వాళ్ళు పూజలు చేస్తున్నారు, బలి అర్పణలు చేస్తున్నారు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా కొత్త నిబంధనకు వచ్చి ఆలోచిద్దాం. కొత్త నిబంధనలో ఈ విగ్రహాల కోసం, దేవతల కోసం అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము అని చెప్తూ 4వ వచనం, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము ఒట్టిదనియు. కీర్తన గ్రంథంలో కీర్తనగారుడు ఏ విషయం చెప్పాడో ఒట్టిదని ఇక్కడ పౌలు గారు కూడా కొరింథీయులకు, అంటే కొరింథీ అనే పట్టణం అంటే ఆనాటి కాలములో విగ్రహారాధనకు ఒక క్యాపిటల్ పట్టణం అన్నమాట. ప్రియమైన దేవుని పిల్ల, లోకమందు విగ్రహము ఒట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప మరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. సృష్టికర్త ఒక్కడే, విగ్రహము ఒట్టిది. దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. అనబడిన వారు ఏమని? దేవతలు అనబడిన వారు అంటున్నారు. ఎవరు అంటున్నారు? లోకములో ఉన్న మనుషులు అంటున్నారు. కానీ దేవుడు అంటలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు, ఆయనే తండ్రి, ఒక్కడే దేవుడు. మరి దేవతలలో దైవత్వం లేదా అంటే దేవతలనబడిన వాటిలో దైవత్వము లేదు. ఓకే, ఏమండి, ఇక్కడ ఒక ప్రశ్న మనం బాగా వేసుకోవాలి. ఏంటంటే, మరి దేవతలు అనబడినవి ఎలాగొచ్చాయండి? దేవుడు సృష్టించాడా? మనుషులు సృష్టించారా? మరి ఎవరైనా సృష్టించారా అనే విషయాన్ని మనం నేర్చుకుని ముగించుకుందాం ప్రియమైన దేవుని పిల్లలు. ఓకే, ఈ దేవత అనే పదం అండి బైబిల్ గ్రంథంలో ఎవరి నోటప్పుడు వచ్చింది, ఎవరు పలికారు అని మనం ఆలోచించినట్లయితే ఒక సందర్భాన్ని చూద్దాం. దేవుని సృష్టిలో, దేవుడు సృష్టికర్త కదా, సృష్టికర్త అయిన దేవుడు దేవతను సృజించాడా? లేకపోతే సాతానును సృజించాడా? దెయ్యాలను సృజించాడా? దేవతలను కానీ సాతానును లేకపోతే దెయ్యములను కానీ దేవుడు సృజించలేదు. మరి దేవుని సృష్టిలో
ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు కదా. ఆది కాండం మనం మొదటి అధ్యాయాన్ని మనం ఆలోచించినట్లయితే ఈ ప్రకృతిని అంతా దేవుడు కలుగునుగాక కలుగునుగాక అది చేశాడు. సూర్యుడు కలుగునుగాక, భూమి కలుగునుగాక, జలమును కలుగునుగాక అని. అలా ఆ యొక్క అందులో చూసినట్లయితే జల రాశులు, జలచరములను కలిగించునుగాక, జంతువులు కలుగునుగాక. లాస్ట్కి వచ్చేటప్పటికి 6వ దినాన్న తన పోలిక తన స్వరూపమందు దేవుడు మనుషులను చేశాడు. అంటే ఇవన్నీ ఎవరి సృష్టిలో నుంచి వచ్చాయి? దేవుని సృష్టిలో నుంచి. మరి దెయ్యం ఎక్కడుంది? దేవత ఎక్కడుంది? సాతాన్ ఎక్కడుంది అని మనం ఆలోచించినట్లయితేనండి, ఒక విధంగా మనుషులను ఈ ప్రకృతిని కలగజేయక మునిపే ఆ దేవుడు దేవదూతలను కలగజేశాడు. దేవుని సృష్టిలో దేవదూతలను దేవుడు కలగజేశాడు. దేవదూతలు కలగబడినవే. ఆయన సేవకులకు పరలోకంలో పరిచర్యలు చేయడానికి దేవుడు దేవదూతలను చేశాడు, సృజించాడు. తన పోలిక తన స్వరూపంలో కాదు, కలుగునుగా కానీ. ఓకే, ఆ దేవదూతలలో ఎప్పుడైతే దేవుని పైన తిరుగుబాటు చేసి దేవుని సింహాసనాన్ని కోరుకున్నాయో అప్పుడు ఆ దేవదూతలు ఎలా మారిపోయినాయి అంటే దురాత్మలుగా మారిపోయినాయి. అంటే దేవదూతలలో నుండే దురాత్మలు వచ్చాయి. ఏమండి, దేవుడు నరుల్ని యథార్థవంతులుగా సృష్టించాడు. మరి దుర్మార్గుల్ని ఎవరు సృష్టించారు అంటే ఈ యథార్థవంతులు, దేవుడు చేసిన యథార్థవంతులే పాపానికి అలవాటైపోయి దుర్మార్గులు అవ్వారు. దేవుడు దుర్మార్గులను చేయలేదు, దేవుడు మంచోళ్ళని చేశాడు, మంచోళ్ళే దుర్మార్గులు అవ్వారు. అలాగే దేవుడు దురాత్మలను చేయలేదు, దురాత్మలుగా దేవుడు చేయలేదు. ఎందుకంటే దేవుడు దురాత్మలను చేసే ఆ తత్వం ఆయనకి లేదు. దేవుడు ఏది చేసినా మంచిది మంచిది మంచిది. మనిషి మంచోడు, దేవదూతలు మంచివి. ఈ దేవదూతలు అత్యాశతో ఏమైపోయినాయి అంటే దురాత్మలుగా మారిపోయినాయి. ఆ దురాత్మలకు నాయకుడే సాతాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు ఆలోచించండి. సాతాను అనబడిన వాడు దేవుడు కలగజేసిన ఒక మంచి దేవదూత. ఆ మంచోడు దురాశతో దురాత్మగా మారిపోయాడు. ఇప్పుడు ఆలోచించండి, దేవుని సృష్టిలో దేవదూతలు ఉన్నాయి. ఆ దేవదూతల్లో కొన్ని దురాత్మలుగా మారిపోయినాయి. మరి దేవతలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఆలోచిద్దాం. దేవతలు అనబడినవి ఎలాగొచ్చాయో ఇప్పుడు ఆది కాండము 3వ అధ్యాయానికి వెళ్దాం. ఆది కాండము 3వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అందుకు సర్పం అంటే ఇక్కడ పాము అనుకోకండి. సర్పము రూపములో ఒక పెద్ద శక్తి అన్నమాట. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఎవరితో మాట్లాడుతున్నారంటే అపవాది సాతాను అవ్వమ్మతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? ఆదిలో అవ్వ ఆదామును దేవుడు కలగజేశాడు. వాళ్ళు ఏదైనా తోటలో మరి ఒక రకంగా చెప్పుకోవాలంటే చావు లేని వారై ఒక రకంగా చెప్పుడు దేవుని వలె ఉన్నారు. వాళ్ళు చావు లేని వారై వాళ్ళ దగ్గరికి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటి తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా. ఇక్కడ దేవత అన్న పదం ఎవరి నోటంప్పుడు వచ్చింది? దేవుడు పలికాడా? దేవదూతల పలికారా? దేవదూతలలో నుండి దురాత్మలుగా మారిపోయిన దురాత్మల యొక్క నాయకుడైన సాతాను పలికాడా? సాతాను గడు పలికాడండి. ఇప్పుడు ఆలోచించండి, ఎవరి ముందు పలికాడంటే అవ్వమ్మతో పలికాడు. ఏమని? అవ్వమ్మ దేవుడు ఈ చెట్లు పొలాలను తినొద్దన్నాడా? నువ్వు తింటే, నీ భర్త కూడా తింటే మీరు దేవతల వలె అయిపోతారు. దేవత
అనే ఒక క్యారెక్టర్ సృష్టించాడండి. అంటే దేవుని సృష్టిలో లేని ఒక క్యారెక్టరు అపవాదిగాడు ఎవరి మనసులో సృష్టించాడు అంటే అవ్వమ్మ హృదయంలో సృష్టించాడు. దేవత అనే ఒక క్యారెక్టర్, లేని క్యారెక్టర్. దేవతవైపోతావమ్మా నువ్వు. దేవుడు దేవత, దేవుడు దేవత అంటే దేవునంతటి దానివైపోతావు. నీ భర్త కూడా దేవుని వలె అయిపోతాడు, దేవుని వలె అయిపోతాడు. అంటే ఒక ఆశ రేకెత్తించాడు, ఒక మాయ చేశాడు. మాయ మాటలు చెప్పాడు. కొంతమందికి చూడండి, అమ్మా నువ్వు శ్రీదేవిలాగా ఉన్నావమ్మా అనగానే ఓ పొంగిపోతూ ఉంటారు. ఇప్పుడు బాబు నువ్వు మహేష్ బాబులాగా ఉన్నావురా అనగానే ఓ ఇదైపోతూ ఉంటారు. అక్కడ మాయ ఉంది. ఆ మాట వెనకాల ఏముందంటే మాయ ఉంది, అసూయ ఉంది, స్వార్థం ఉంది, తంత్రం ఉంది. మాయ చేసేస్తున్నాడు. మాయలోడైనా ఈ సాతానుగాడు అవ్వమ్మను మాయ చేసి ఒక లేని క్యారెక్టర్, ఒక లేని శక్తిని అవ్వమ్మ హృదయంలో సృష్టించాడు. దేవతవైపోతావు, దేవతల వలె అయిపోతారు మీరు. అప్పుడు వాళ్ళ హృదయములో లేని దేవతలు ఉన్నాయన్న ఒక ఆలోచన క్రియేట్ అయిపోయింది. దేవతలు ఉన్నాయి, వాటికి శక్తులు ఉన్నాయి. అవి దేవుడంత గొప్పవి. ఏమైనా దేవుని పిల్లారా, ఇలా మాయ చేశాడండి. లేని దానిని సృష్టించాడండి. దేవుని సృష్టిలో దేవతలు లేవు, దేవతలు అనబడుతున్నాయి. ఎవరన్నారు ఫస్ట్? దేవతలు. దేవత వలే. సాతానుగాడు అన్నాడు దేవత వలే ఉంటామని. ఇంక వీళ్ళిద్దరికి ఏమొచ్చేసింది? దేవతలు. అవ్వ ఆదాములకు మాత్రమే కాదు ఈ ఆలోచన క్రియేట్ చేస్తా, ఆ తర్వాత సంతతి వారికి కూడా అపవాదిగాడు వాళ్ళ హృదయాల్లో ఒక లేని క్యారెక్టర్. దేవతలు ఉన్నాయి. అర్థమైందండి? ఇప్పుడు దేవుని స్థానంలో అవ్వ ఆదాముల హృదయంలో దేవతలను క్రియేట్ చేశాడు. ఆ తర్వాత సమాజం, ఆ తర్వాత జనాంగం వీళ్ళు ఎవరిని సృష్టించుకున్నారంటే దేవతలను సృష్టించుకున్నారు. ఎలా? ఒకసారి ద్వితీయోపదేశ కాండం చూద్దాం, 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఫస్ట్ ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 13వ వచనము నుంచి దేవుడు జాగ్రత్తలు చెప్తున్నాడు. తన పిల్లలకు జాగ్రత్తలు చెప్తున్నాడు. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలను. నేడు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా విని అట్లా మీకు వర్షం కురిపిస్తాను, అనగా తొలకరి వర్షము కడవరి వర్షమును దాని కారణమును కురిపించేదను. అందువలన నీవు నీ ధాన్యమును ద్రాక్షారసమును నూనెను కూర్చుకుందువు, మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు చాలి ఎందు గడ్డి మొలిపించేదను. అంతా ఎవరు చేస్తున్నారు? దేవుడు. వర్షాన్ని కురిపించేది ఆయనే, చాలా ఎందు గడ్డి మొలిపించేది ఆయనే, పశువులు గర్భాల ద్వారా పిల్లలను పుట్టిస్తుంది ఆయనే. అన్నీ దేవుడు చేస్తున్నాడు. ఆయన ఏం కోరుకున్నాడు? నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మతో ఈ దేవుడైన నన్నే సేవించాలి, నన్నే ప్రేమించాలి. ఎందుకంటే నేను మీ సృష్టికర్తను. 16వ వచనం ఒలిపించేదని. 16వ వచనం, మీ హృదయము మాయలలో చికి. మాయలలో హృదయము మాయలలో చికి. అంటే అపవాది సాతానుగాడు అవ్వమ్మను మాయ చేశాడు, ఆదామును మాయ చేశాడు, తర్వాత ఇంకా చాలా మందిని మాయ చేశాడు. మాయ చేసి లేని క్యారెక్టర్ను సృష్టించాడు. దేవుని స్థానంలో దేవత అనే ఒక క్యారెక్టర్ను సృష్టించాడు. క్యారెక్టర్ను సృష్టించి వీడు ఏం చేశాడు? మీ హృదయములు మాయల్లో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి. అంటే కొంతమంది వ్యక్తులు, కొంతమంది జనాంగం ఇతర దేవతలను పూజిస్తున్నారు. అంటే
పూజిస్తున్న వారు మాయ చేయబడ్డారు. ఎలా మాయ చేయబడ్డారు? మీకు మొన్న చెప్పాను. సముద్రం మీద ఆధారపడుతున్న జనాలు, ఆధారపడి బ్రతుకుతున్న జనాలు, తన వారు వేటకెళ్ళి ఆ తుఫానులు చిక్కి నాశనం అయిపోకుండా, చచ్చిపోకుండా ఉండాలని వీళ్ళు ఏం చేశారు? సముద్రం వద్దకు వెళ్ళి సముద్రానికి పూజ చేసేవారు అన్నమాట. సముద్రానికి మొక్కేవారు. అలా సముద్రానికి మొక్కుతూ 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 ఈ సముద్రపు దేవతను మనం తయారు చేసుకోవాలని ఆ సముద్రపు దేవత ఆ సూచనకు సూచనకు ఒక విగ్రహమును తయారు చేసుకునేవారు. ఆ విగ్రహం ఎదురు బలిచ్చేవారు. అడవిలో ఉంటున్న వారు ఒక దేవతను తయారు చేసుకుని, ఒక చెక్కతో ఒక బొమ్మను తయారు చేసుకొని, ఈమె మా దేవత, ఈయన మా దేవుడు, వాటికి పూజ చేసేవారు, వాటికి బలి అర్పించేవారు, వాటికి ధూపద్రవ్యములు వేసేవారు. అంటే మాయలలో మాయ చేయబడ్డారు అనమాట. మాకు ఒక దేవత కావాలి. ఇతర దేవతలను పూజించిన ఎడల, ఇతర దేవతలు పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడండి, మీరు జాగ్రత్త పడండి, మీరు జాగ్రత్త పడండి. అంటే ఆది నుంచి దేవుడు అపవాది మిమ్మల్ని మాయ చేసి నా స్థానములో నుంచి నన్ను తప్పించి నా స్థానాన్ని వేరొకరికి ఇచ్చి వాటికి పూజించే విధంగా వాడు మాయ చేసేస్తాడు. మాయ అంటే ఇప్పుడు ఆలోచించండి, విగ్రహం అనేది కానివ్వండి, దేవతలు అనబడేవారు కానివ్వండి, ఎవరి మాయలోంచి వచ్చారంటే సాతానుగాడి మాయలోంచి వచ్చారు. సో ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. దేవుడు జాగ్రత్తలు చెప్తున్నా మానవాలు అది ఆలోచించకుండా ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నా మానవాలు హృదయాలు మాయ చేయబడ్డాయంటే సాతానుగాడు ఎంత తంత్రగుండు సార్ ఆలోచించండి. ఓకే, మరొక మాట ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము ఆకాశ మండలం మొదలు వచ్చిన ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము, నా ఉపదేశము వర్షము వలె కురుచున్నది. అలా చెప్పుచు ఏమండి 6వ వచనం, బుద్ధి లేని అవివేక జనమా ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా, సృష్టికర్తకు ప్రతీకారం చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? మనం సృష్టించిన తండ్రి ఎవరు? సృష్టికర్త దేవుడు యెహోవా. ఈ విషయాన్ని మర్చిపోయారు వీళ్ళు, ఆయన పక్కన పెట్టేశారు, ఆయనకి వాళ్ళ హృదయాల్లో చోటు లేకుండా చేశారు. మీ పూర్ణ ఆత్మ, మీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించండి, నన్ను సేవించండి అంటే హృదయాలలో నుండి దేవుని తప్పించేశారు. ఇంకా 15వ వచనం 16వ వచనం ఇందులోనే 32:16 వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించరి. దేవునికి రోషం వచ్చేసింది. దేవుని వదిలిపెట్టి అన్య దేవతల వైపు తిరుగుతుంటే హేయ కృత్యముల చేత ఆయనకు కోపము కలగజేసరి. దేవునికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఇశ్రాయేలు ప్రజల మీద. అంటే అట్రాక్ట్ అయిపోతున్నారు దేవుని జనాంగము ఈ విగ్రహారాధనకు, దేవతారాధనకు అట్రాక్ట్ అవుతున్నారు. అంటే అపవాదిగాడు మాయ చేసేసి లాగేస్తున్నాడు. ఆ మెరగని హేయ కృత్యముల చేత ఆయనను కోపింపచేసిరి. వారు దైవత్వము లేని దయ్యములకు, ఇందాకేమన్నాడు 16లో ఏమన్నాడు? దేవతలు అన్నాడు. 17వ వచనం వచ్చినప్పటికి ఏమన్నాడు? దేవత్వము లేని దయ్యములకు అంటున్నాడు. దయ్యము అంటున్నాడు. తామెరగని దేవతలకు, పొట్టగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడిన దేవతలకు బలి అర్పించరి. అంటే ఇప్పుడు ఆలోచించేది, ఇక్కడ ఒక మంచి మాట ఉంది. దేవత అన్నాడు, మళ్ళీ వెంటనే ఏమన్నాడంటే దయ్యం అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించినట్లయితే, దయ్యం అంటే సాతానుగా ప్రజల ముందుకు రాకుండా సాతానుగాడు వాడి దూతలు ఎలా ప్రజల ముందుకు వచ్చారు? ఒక లేని క్యారెక్టర్ను సృష్టించారు. దురాత్మలు అనబడినవి దేవతలు అనే ఒక క్యారెక్టర్ను సృష్టించి, అంటే దేవతలనే క్యారెక్టర్లో
ఒక విగ్రహాలను, అనేక రకాల విగ్రహాలను తయారు చేసి, ఈ విగ్రహాలు దేవతలు, మా దేవతలు. కానీ విగ్రహము ఒట్టిదే, విగ్రహములు ఏ శక్తి లేదు. కానీ ఆ విగ్రహము వెనక ఉన్న శక్తి ఎవరంటే దయ్యపు శక్తి, సాతానుగాడి శక్తి అండి, అపవాది శక్తి. అంటే అపవాదిగాడు నేను దురాత్మనరా నన్ను ఆరాధించండి అనకుండా, అపవాదిగాడు దేవత అనే ఒక క్యారెక్టర్ సృష్టించి, ఒక మాయ చేసి, విగ్రహం అనే దాని ద్వారా మనుషుల యొక్క బలులు, మనుషుల యొక్క ధూప నైవేద్యాలు, దేవుడు సృష్టించి మనుషులకి ఇచ్చిన ఈ యొక్క పశువుల యొక్క బలి, ఈ పండ్లు, ఈ ఆహార ధాన్యాలు వాడికి చెందేస్తున్నాయి. అంటే వీళ్ళందరూ ఏమని తీసుకెళ్తున్నారు? ఇవి మా దేవతలకు అని తీసుకెళ్తున్నారు. కానీ అక్కడ దేవత ఉందా? దేవత లేదు. విగ్రహం ఒట్టిదే. కానీ ఆ విగ్రహం వెనకాల ఎవడున్నాడంటే దెయ్యంగాడు ఉన్నాడు. సో ఇవన్నీ ఎవరికి చెందేస్తున్నాయి? దెయ్యంగాడికి చెందేస్తున్నాయి. ఏమండి, దేవుడు ఇంకా బాధపడుతూ మళ్ళీ కీర్తన 106వ కీర్తనలో మళ్ళీ దీని గురించి చక్కని వివరణ ఇచ్చాడు. చూద్దాం. 106వ కీర్తన ముగింపు చేసుకుందాం. 36వ వచనం, 106వ కీర్తన 36వ వచనం. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తం అనగా తమ కుమారులు రక్తమును తమ కుమార్తెల రక్తమును ఒలికించిరి. కానాను దేశపు బొమ్మలకు అంటే విగ్రహాలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తం వల్ల దేశం అపవిత్రమైంది. ఇక్కడ ఆలోచించండి, విగ్రహము, దేవత, దెయ్యము. ఏమండి, దేవుడికి ఎవరు కనపడుతున్నారు? విగ్రహము ఒట్టిదిగా కనపడుతుంది. కానీ విగ్రహం వెనకాల ఎవరున్నారు? మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించారు. దెయ్యాలకు బలైపోతున్నారు. కానీ మనుషులు ఏమనుకున్నారు? మేము దేవతలకు బలిస్తున్నాం. కానీ అక్కడ దేవత ఉందా? దేవత లేదు. ఎవరున్నారో? దెయ్యాలు ఉన్నాయి. అంటే దేవత అని వీళ్ళు మోసపోతూ ఎవరికి బలిచ్చేస్తున్నారు? దయ్యములకు బలిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, ఇదంతా మాయ, ఒక ట్రాన్స్ జరుగుతుంది. ఈ మాయ అంతా ఎవరు చేస్తున్నారంటే అపవాదిగా చేస్తున్నాడు. సో ఈ మాయలో నుంచి తన పిల్లలను దేవుడు రక్షించుకోవాలని మన పిల్లలను మనం దయ్యానికి బలిచ్చేస్తుంటే, దేవుడే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు బలిచ్చాడండి. ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఎంత ప్రేమమేడండి. మొదటి నుంచి చెప్తున్నాడు. మొదటి నుంచి మాయలో మాయ సాతానుగాడు మాయనాయన, దయ్యంగాడు మాయనాయన. ఆ మాయల్లో మీరు చిక్కుపోద్దు. నిజంగా మనం చాలా ధన్యులం. మరి పాలన్నీ గారు కానివ్వండి, అందరయ్య గారు కానివ్వండి, ఇటువంటి సువార్థికుల సువార్త ద్వారా, ఈ సువార్థికుల సువార్త ద్వారా దేవుడు మనకు ప్రత్యక్షపరచబడ్డాడు. నిజ దేవుడు, సృష్టికర్త, కన్న తండ్రి, ఆత్మలకు తండ్రి మనకు ప్రత్యక్షపరచబడి మోసపోతున్న మనల్ని మోసము నుంచి విడుదల చేశారు. దైవజనులు, పాస్టర్లు ఎంత మంచి పని చేశారండి. దైవజనులు ఎంత మంచి పని చేశారు. నిజంగా ఈ దైవజనులకు ఈ దైవత్వాన్ని, నిజ దైవత్వాన్ని ప్రత్యక్షపరిచిన ఈ దైవజనులకు మన జీవితాంతం మనం రుణపడి ఉండాలి. ఎందుకంటే మనల్ని మోసములోంచి విడుదల చేశారు. అలాగే పరమ తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుణ్ణి బలియాగం చేశాడు మన కొరకు. ఎందుకంటే మనకున్న వాటినన్నీ మనం దెయ్యాలకు బలిస్తున్నాం. వాడు మోజులో పడ్డాం, వాడి మాయలో పడ్డాం మనం. ఆయన అది కాదు, తప్పు నాయన, అది వాస్తవం కాదు నాయన. తమ్ముడు మీరు వాడి మాయలోంచి పడాలి అంటే నా కుమారుని తమ్ముడు. సో మన చుట్టూ ఉన్న మన హైందవ సోదరుని, విగ్రహాలు సోదరులను కనికరించండి, ప్రేమించండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు అపవాది మాయలో ఉన్నారు. ఎందరో తాగునట్లు వాళ్ళు నాడండి నిజమైన దేవుని ఎందుకు రక్షణలో. దేవుడు మనందరినీ
దీవించి ఆశీర్వదించి ఓకే ఆయన ఓకే సేవలు ఆయన ఓకే మైండ్లో వీళ్ళంటే కొరసవాడ మన వాడుకుంటూ మురళీలు సాతాను మాయలో నుంచి మన గణపతి పిల్లలను వీళ్ళందరూ మన గణపతి వారిని విడిపించిన గాక ఆమె గాడ్ బ్లెస్ యు అండి. మరి ఈ వాక్యం నీదేట చెప్పడానికి అయింది అవకాశం నీదేట ఇచ్చిన అయింది. దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు ఆల్. మళ్ళీ చేస్తాను. ఓకే ఓకే